ప్రజలకు అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మనగల్ మాస్టర్ గారు ఉన్నారు. ఆ మాస్టర్ గారికి ఈ సమయంలో సమయాన్ని ఇస్తూ ఉన్నాం కాబట్టి అందరూ చెప్పలు పెడుతూ వారిని ఆహ్వానిద్దాం. ఈరోజు మనందరికీ సుపరిచితులైనటువంటి శ్రీ ఇందుపల్లి రామారావు మాస్టర్ గారి సంతాప సభకి వచ్చిన అతిథులైన మిత్రులందరికీ మరియు సోదరిమణులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇందుపల్లి రామారావు గారు ఈ మంగళగిరి కాదండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా ఆయన బాగా అందరికీ తెలిసినటువంటి ఒక గొప్ప మంచి మనిషిగా పేరు సంపాదించుకున్నారు. దాంతోపాటుగా మాదిగ ఉద్యోగుల సమాఖ్య MAF అంటాము. ఈ దీనికి భారతదేశంలో ఉన్నటువంటి టీచర్స్కి ఒక పదవి కూడా ఉంది, అది ఆయన కార్యదర్శిగా ఉంది. కాబట్టి ఇది ఆయన చేసినటువంటి మంచి పనులకి సేవా తత్పరతకి గుర్తింపుగా మనం చెప్పుకోవాలి. ఇది చాలా అరుదైనటువంటి గుర్తింపుగా మనం భావించాలండి. ఈరోజు నవంబర్ 10, సరిగ్గా ఇప్పటికీ 25 రోజుల క్రితం, అంటే అక్టోబర్ 15వ తారీఖు ఇదే ప్లేస్లో ఇక్కడ పిల్లలకి పుస్తకాలు ఇచ్చినటువంటి విషయం మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వారికి సరిగ్గా 25 రోజుల క్రితం ఇక్కడ కార్యక్రమం చేసామండి. తర్వాత 15 రోజుల్లోనే, అంటే అక్టోబర్ 31వ తారీఖు ఉదయం 6 గంటలకు ఆయన బయటకు వచ్చే సందర్భంగా షర్ట్ తొడుక్కొని అంటే గుండెల్లో పెట్టుకుంటూ అకస్మాత్తుగా స్ట్రోక్ రావడం జరిగింది. వెంటనే కింద పడిపోవడం, 10 నిమిషాల్లోనే చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు డిగ్రీ చదువుతున్నారు. అంటే తెలియదు మీకు విషయం తెలియజేయాలి. నాకు వరుసగా ఆయన బావమరుడు అవుతాడండి. నన్ను బావగారు ఎంతో ప్రేమగా పిలుస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి బాగా కలిసినటువంటి వ్యక్తి. ప్రతి మనిషికి ఒక రోజు అనేది ఉంటుందనేది అన్ని మత గ్రంథాల్లో కూడా మనం చూస్తున్నాము. క్రిస్టియన్ కానివ్వండి, ఇస్లాం కానివ్వండి, హిందూ కానివ్వండి, ఏదైనా కానీ మతం కాకపోయినా తప్పదు, మరణం తప్పదు ప్రతి మనిషికి కూడా. మనిషిని కాదు, ప్రతి జీవికి సృష్టిలో ఉన్నటువంటి 64 లక్షల రకాల జీవులు పుట్టాయి, చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మరణం సహజం. కాబట్టి ఇది మరి దైవ నిర్ణయంగా భావించాలి మనం. అయితే ఇంతకాలం మన మధ్య ఉన్నటువంటి వ్యక్తి అకస్మాత్తుగా చనిపోతే బాధగా ఉంటుంది. అయితే అది దైవ నిర్ణయంగా మనం భావించాలి. అయితే ఆయన చేసినటువంటి మంచి పనులు మనలో ఉన్నటువంటి కొంతమంది వాటిని కొనసాగిస్తే మంచిదండి. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది సేవా కార్యక్రమాల్లో ఉన్నటువంటి వారే నాయకత్వంగా చేస్తున్నారు. కాబట్టి మనం తరచుగా ఆయన చేసినటువంటి కార్యక్రమాల స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మనం ఏదో ఒకటి మన వంతు సమాజానికి సేవ చేయాల్సిన అవసరం ఉందండి. ఈ విధంగా అందరూ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మన బ్రదర్ మాచర్ల యేసూరు గారు ఈ రామారావుని స్మరించుకుంటూ ఈ దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో సాటి మనిషి ఏమైతే నాకెందుకు, సాటి మనిషి బాధపడితే నాకెందుకు, నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి అనేటటువంటి విధంగా ప్రతి వ్యక్తి ఆలోచిస్తున్నాడు. కానీ ఈ రోజుల్లో బ్రదర్ మాచర్ల యేసూరు గారు ఆయన పరిధిలో లక్షల కోట్ల ఆస్తులు లేకపోయినా ఆయనకున్నటువంటి దానిలో ఏదో ఒకటి సాటి మనిషికి మేలు చేయడం కూడా గొప్ప విషయం. ఇది అంతా కూడా మనం అందరం ప్రశంసించాలి. కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు మాచర్ల యేసూరు గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నానండి. అలాగే ఇంకొక విషయం చెప్పాలండి. గత 3 ఏళ్ల క్రితం రామారావు గారికి, అంటే నాకు బామర్ది అవుతాడు, పేరుతో పిలుస్తాను, మా సంస్థలో లక్ష్మీ నరసింహస్వామి ఎడ్యుకేషన్ సొసైటీలో బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చామండి, టీచర్స్ డే రోజు. ఇది కూడా ఆయనకి ఉన్నటువంటి ఒక గొప్ప గౌరవంగా మనం భావించాలి. ఎందుకంటే ఆయన బెస్ట్ టీచర్ కంటే ఇంకా మంచి అవార్డు రావాలి, గవర్నమెంట్ అతను గుర్తించాలి. కానీ అతను ఏంటంటే కొంత అంటే పాతకాలం భావజాలం ఉండడం వల్ల ఆయన పబ్లిక్లో వెళ్ళలేదండి. అయితే మనసు మంచిది పాపం. నేను గుర్తించి మన సంస్థ ద్వారా ఆయనకి బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చామంటే మంగళగిరిలో. ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. బ్రదర్ మీకు ఆ ఫొటోస్ పంపిస్తాను, సేవ్ చేసుకొని ఇలాంటి కార్యక్రమాల్లో చెప్పడం తెలియజేయండి, మంచిది.
సో ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మీయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా బ్రదర్ మాచర్ల యేసోబు గారిని అభినందిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. అయితే ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి నాకు ఆడ